దానికన్నా వాల్యూమ్ పెంచొచ్చా? వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీనివాస కళ్యాణం రేపుల ఎల్లుండి 15వ తారీఖు నాడు 6:30 నుంచి 8:30 వరకు జరగబోయే ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అమరావతిలో ఉన్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ పేరు పేరున వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఉదయం వెలగపూడిలో రైతుల సమీక్ష చేశాం. సుమారు 1000 మంది రైతులు, జేఏసీ నేతలు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలి, వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళందరినీ ఆహ్వానించటం జరిగింది. ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. సుమారు 30,000 కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్లో టెండర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యవధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు. అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరపున, టీటీడీ బోర్డు తరపున నా విన్నపం, ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వాములు కావాలని. వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా నేను మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మన ఈఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మన బోర్డు మెంబర్లు కూడా ఏదైనా ఉంటే మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీరు అడిగే క్వశ్చన్స్కి మీరు ఈఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. టీటీడీ తరపు నుంచి వివిధ ప్రాంతాల్లో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడంతా సస్యశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో కూడా 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27,000 మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల
వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము. ఈ రాజధాని ప్రాంతంలో అలాగే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం, హోర్డింగ్స్ పెట్టడం, అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నా కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్, పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం, 2 పెద్ద స్క్రీన్స్, 15 చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు విభాగంతో, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేసుకుని సుమారుగా 120 మంది విజిలెన్స్ సిబ్బంది, అలాగే సుమారు 600 మంది పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ విభాగం నుంచి దీంట్లో సెక్యూరిటీ చూసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే డ్రోన్ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు, 70 సీసీ కెమెరాలను కూడా ఉపయోగించి పర్యవేక్షణ కోసం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అన్ని విభాగాలకు కూడా కోఆర్డినేట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా చేస్తున్నాము. అలాగే పార్కింగ్ యొక్క అవసరం ఉంది. ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వాహనాలన్నిటి కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా 3000 పార్కింగ్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కింగ్ కూడా డెవలప్ చేసి ఇక్కడ జేసీబీలు పెట్టి ఇట పార్కింగ్ అంతా కూడా పోయిన వారం రోజులు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే శ్రీవారి సేవకులు సుమారు 2000 మంది శ్రీవారి సేవకుల్ని వారి సర్వీసెస్ ఉపయోగించుకొని వారి ద్వారా అన్ని రకాల సేవలు కూడా టీటీడీ సిబ్బందితో, అలాగే జిల్లా యంత్రాంగం సంబంధించిన సిబ్బందితో కూడా అన్ని రకాల సేవలు కూడా అందించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి అంటే 4:30 నుంచి 6:30 దాకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు. దాని తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది. భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లు కూడా అన్నీ కూడా పకడ్బందీగా చేస్తున్నాము. అలాగే రాజధానిలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయము. ఆ నిర్ణయం ప్రకారం అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి నిర్దేశంతో అందరికీ కూడా, ప్రతి ఫ్యామిలీకి కూడా, ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది రాజధాని ప్రాంతంలో 24 గ్రామాల్లో. అలాగే ఎస్విబిసి ఈ శ్రీనివాస కళ్యాణాన్ని లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. లోగో లేకుండా మీడియా వారికి లైవ్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా. అలాగే ఇక్కడ పరిశుభ్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 టాయిలెట్స్, స్పెషల్గా టాయిలెట్స్ పెట్టడం, అలాగే పారిశుద్ధ చూసుకోవడానికి కార్మికుల్ని అదనంగా ఉపయోగించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వైద్య విభాగం నుంచి అంబులెన్సెస్ ఉపయోగించడం, అంబులెన్సెస్ ఇక్కడ పెట్టడం, అలాగే పారామెడికల్ సిబ్బంది, అలాగే వైద్యులని అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. సుమారుగా 300 బస్సులు రవాణా సౌకర్యం కోసం ఈ ప్రాంతంలో ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా కూడా అవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలు 4:30 నుంచి, సుమారు 4:30 నుంచి ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు 4 నుంచి 6:30 దాకా ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ కళాకారిణి శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారిచే శ్రీనివాస సంకీర్తనం ఉంటుంది. దాని తర్వాత చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, మిగిలిన ప్రజాప్రతినిధులు, రాజధాని రైతులు, వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ పాల్గొంటారు. ఓం నమో వెంకటేశాయ. ప్రసాదాలతో పాటు ప్రసాదాల్లో లడ్డు ప్రసాదం కూడా, చిన్న లడ్డు కూడా అందరికీ కూడా 175 గ్రాముల లడ్డు కూడా అందరికీ
ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా మిగిలిన అన్నప్రసాదాలతో పాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.